పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఒక ఎకనామిక్ ఇండికేటర్ విచ్ ఈస్ సర్వే బేస్డ్. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మరియు సర్వీసెస్ సెక్టర్కి సెపరేట్గాను మళ్ళీ కంబైన్డ్గా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీంట్లో ఏం చేస్తారంటే ప్రతి ఆర్గనైజేషన్ యొక్క పర్చేసింగ్ మేనేజర్స్కి సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసి ప్రీవియస్ మంత్తో పోలిస్తే కరెంట్ మంత్లో ఆర్డర్స్ ఏమైనా పెరిగాయా, రా మెటీరియల్ పర్చేస్ ఏమైనా పెరిగాయా, ఇన్వెంటరీ ఎక్స్ట్రా ఏమైనా ఉందా, లేదా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఏమైనా జరుగుతుందా, ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్స్ పైన సర్వే చేస్తారు. సర్వే చేసినప్పుడు ప్రీవియస్ మంత్ కంటే ఈ మంత్ ఎక్కువగా జరుగుతూ ఉందంటే అప్పుడు ఆప్టిమిజం అంటే పాజిటివిటీ ఉన్నట్టు, ఎక్స్పాండ్ అవుతున్నట్టు అని అర్థం. సో ఇలా సర్వే చేసి సర్వే యొక్క ఆన్సర్స్ బేస్ చేసుకొని ఒక వాల్యూ, ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ఇండెక్స్ వాల్యూ మోర్ దాన్ 50 ఉంటే ఎక్స్పాన్షన్ ఉన్నట్టు, అంటే ప్రీవియస్ మంత్స్తో పోలిస్తే ఈ మంత్ ఆర్గనైజేషన్ ఎక్కువ చేస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది అని అర్థం. అది లెస్ దాన్ 50 ఉంటే కాంట్రాక్ట్ అవుతున్నట్టు, 50 ఉంటే యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ మంత్ ఎలా ఉందో ఈ మంత్ కూడా అలాగే ఉంది అని అర్థం. ఇది ఇంటర్నేషనల్గా S&P గ్లోబల్ అనే ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి సెపరేట్గా, సర్వీసెస్కి సెపరేట్గా, అలాగే కంబైన్డ్గా కూడా రిలీజ్ చేస్తారు. దీన్ని బట్టి ఒక కంట్రీలో ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంది అని చెప్పి ఒక ఎర్లీ ఇండికేటర్ లాగా ఇది మనకి పనికొస్తుంది.